meeting. ఇది యూత్ మీటింగ్ అని నేను అనుకున్నాను. I hear sometimes in youth in clubs and pubs and cinema theaters, they make loud noise. I don't know why I'm not hearing loud noise. యవనస్తులు క్లబ్బుల్లోని పబ్బుల్లోని ఫంక్షన్స్ లో గట్టిగా గోల చేస్తూ వింటూ ఉంటాను. How come I'm not hearing the noise here? ఇక్కడేమో చాలా నెమ్మదిగా మీరు హల్లెలూయా చెప్తున్నారు. Can I hear hallelujah? హల్లెలూయా. Can I request everyone to come forward and sit and fill out all the gaps, please? వెనకాల ఉన్నవారు అందరూ కూడా కొంచెం వచ్చి ముందుకి ఏదో కుర్చీలో. There's a reason why I'm saying this. I'll tell you at the end. నేను ఎందుకు ఇది చెప్తున్నానో మీకు చివరి భాగంలో నేను వివరిస్తాను. Small request, just fill up all the spaces. రిక్వెస్ట్ మీరు అందరూ కూడా దయచేసి ఏదో కుర్చీలోకి వచ్చేసి అందరూ ఎవరు వెనకాల కూర్చోవద్దు. Brilliant. So, first of all, I'd like to thank God for giving me this opportunity. మొట్టమొదటిగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాదేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. If it wasn't for God, I would be in jail by now. ఒకవేళ దేవుని కృప నా పట్ల లేకపోయి ఉంటే నేను ఈ పాటికి చెరసాలలో ఉండవలసినటువంటి వాడిని. Again, I'll come into my testimony a bit later. నేను నా యొక్క సాక్ష్యాన్ని కొద్ది నిమిషాల్లో మీతో పంచుకుంటాను. This is just to encourage you. మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఉత్తేజ చేయడానికి. Hallelujah. హల్లెలూయా. And also, you should be thankful to God as well. మీరందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉంటున్నారు. You're not in hospitals. మనం హాస్పిటల్లో లేము. You're not in ambulances. మనం అంబులెన్స్లో లేము. You're not in ICUs. మనం ఐసీయూలో లేము. You're in the presence of God. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. The Bible says, బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, when 2 or 3 gathered in my name, he says that my presence is here. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని. There's more than 2-3 people here ఇక్కడ today. ఇద్దరు ముగ్గురు కంటే చాలా ఎక్కువే That ఉన్నాము. means the presence of God is here today. ఖచ్చితంగా ఇక్కడ దేవుని సన్నిధి అయితే So when ఉంది. you sit in the presence of God, have reverence towards him. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కూర్చుంటామో ఆయన పూజించు వారమై ఉంటున్నాము. When you reverence your own father, biological father, ఎప్పుడైతే మనం మన యొక్క తండ్రి గారిని మనం లోక సంబంధమైన తండ్రిని మనం గౌరవిస్తూ ఉంటామో, in the same way, అదే విధముగా reverence the father, మన యొక్క తండ్రిని కూడా మనం పూజించబద్దులమై ఉంటున్నాం. because his presence is here. ఎందుకంటే ఆయన సన్నిధి మన మధ్య ఉంటున్నది. Secondly, I'd like to thank Reverend Apostle Livingston Garu. రెండవదిగా మన సంఘ వ్యవస్థాపకులు అపోస్తలు లివింగ్స్టన్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. Thank you for the invitation. నన్ను ఇక్కడికి మరి ఆహ్వానించిన దానిని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. I want to publicly honor him. నేను అందరి సమక్షం మీ అందరి ఎదుట వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Secondly, thank you Pastor Sunil Garu. రెండవదిగా పాస్టర్ సునీల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. We met in Hyderabad. మేము ఒకసారి హైదరాబాద్ లో కలుసుకున్నాము. And that's how he said you have to come to Kuwait. అప్పుడు మరి నన్ను వారు కువైట్ కి ఆహ్వానించడం జరిగింది. So we want to thank you for that. అందుని బట్టి నేను వారికి వందనాలు And all తెలియజేస్తున్నాను. the youth leaders and all the youth pastors and associates. I don't know your name by name, but I'd like to thank you for the ఇక్కడ opportunity. ఉన్నటువంటి మరి ఎవరి నాయకుల చైర్మన్ గారికి ఇన్ఛార్జీలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Forgive me if I don't know your names. నన్ను మీ పేర్లు నేను చెప్పలేకపోతే నన్ను క్షమించండి. Hallelujah. హల్లెలూయా. Okay, so I know that you were in a lot of youth meetings. నాకు తెలుసు మీరు అందరూ అనేకమైన యవ్వన కూడికలో పాల్గొని ఉన్నారు. You know the Bible really well. మీ అందరికీ కూడా దేవుని వాక్యం చాలా బాగా తెలుసు. I'm pretty sure a lot more very great speakers have come and spoke to you guys before. అనేక మంది అతిథి వర్తమానికులు మీ మధ్యకు వచ్చి వర్తమానాన్ని అందించి ఉండవచ్చు. I'm not here to get the name as a great speaker. నేను ఇక్కడికి వచ్చి ఒక పెద్ద వర్తమానికుని పేరు తెచ్చుకోవడానికి నేను ఇక్కడికి నిలబడలేదు. I'm not here to impress anyone. నేను ఇక్కడికి వచ్చి ఎవరు మెప్పు పొందాలని నేను ఇక్కడ ఆశించట్లేదు. I just want the name of Jesus to be glorified. నేను కేవలం యేసు నామమును మాత్రమే మహిమపరచాలని ఆశపడుతున్నాను. Only when I leave this place, నేను ఈ యొక్క స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు I think I'm not seeking for what a message you spoke today. మీరు అయ్యగారు ఈ రోజు భలే వాక్యాన్ని చెప్పారు అని మీ నుంచి నేను I'm ఆశించట్లేదు. not expecting that at all. అది మీ నుంచి నేను అస్సలు ఆశించట్లేదు. I'm expecting that the message should touch you. నా యొక్క వాక్యము మిమ్మల్ని తాకాలని నేను ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. So I know that you guys know the Bible very well. నాకు తెలుసు మీ అందరికీ దేవుని వాక్యం చాలా బాగా తెలుసు. I want to share my experiences. నా యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని యొక్క ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Because I know that many of you are young. నాకు తెలుసు మీరు అనేక మంది యవనస్తులుగా ఉండి ఉంటున్నారు. And I also started the ministry when I was young. నేను కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడే నా పరిచర్యను ప్రారంభించి You ఉంటున్నాను. might be wondering, what is my intention? What is my reason to come to ministry?
అయితే మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత చిన్న యవ్వన వయసులో దేవుని సేవకు వచ్చాడు, దేవుని పరిచయం చేస్తాడని మీరు ఆశ్చర్యం చెందవచ్చు. I'm pretty sure you want to know my testimony. మీరు అనుకోవచ్చు మీకు నా యొక్క సాక్ష్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి కలిగి My dear ఉండవచ్చు. brother requested me to share my testimony again. నా ప్రియ సహోదరుడు మరలా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని అడిగిస్తున్నాడు. I will shorten the testimony. నేను చాలా క్లుప్తంగా నా సాక్ష్యాన్ని మీతో I'll పంచుకుంటాను. just share the highlights. నేను ఓన్లీ అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు మాత్రమే మీతో More పంచుకుంటాను. importantly, I want to talk to you why I came into the ministry and what motivated me. ముఖ్యంగా అసలు దేవుని పరిచర్యలోకి నేను ఎందుకు వచ్చాను, ఏది నన్ను దేవుని పరిచర్య వైపు ఆకర్షించింది అనేది మాత్రం మీకు చెప్తాను. Hallelujah. హల్లెలూయా. So I hope this inspires you as well. అది మిమ్మల్ని కూడా అది ఇన్స్పైరింగ్ గా ఉండాలని నేను And I ఆశపడుతున్నాను. hope this will make you lit by fire of God. ఇది మిమ్మల్ని దేవుని యొక్క అగ్ని చేత ఇది లేపే విధంగా మీ యొక్క విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఉంటుందని ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. So first of all, before I was born, there was a curse in my family. నేను మొట్టమొదటిగా మీకు చెప్పదలిచింది ఏంటంటే నేను పుట్టక మునిపే నా కుటుంబం మీద ఒక శాపం ఉంది. From my father's side, all the firstborn babies died. నా తండ్రి గారు సైడ్ నుంచి మొదట ఎవరైతే మా కుటుంబంలో పుడుతున్నారో వారు చనిపోతూ వచ్చారు. My grandfather, which is my dad's dad, had 7 brothers. మా నాన్నగారు అనగా మా తాతయ్య గారికి 7 అన్నతమ్ములు ఉన్నారు. All of their firstborn baby died. వాళ్ళందరి కుటుంబాల్లో కూడా మొట్టమొదటిగా ఎవరు పుట్టారో వాళ్ళు చనిపోయారు. Table death or maybe death in the womb, something or the other. The firstborn baby always died. అది డెలివరీ అయిన తర్వాత చనిపోవటమో లేకపోతే గర్భంలో ఉండగా చనిపోవటమో మొత్తం మీద ఎవరైతే మొదటగా గర్భం ధరిస్తున్నారో వాళ్ళు చనిపోతున్నారు. And even my dad's own sister, మా నాన్నగారి యొక్క సొంత సహోదరి while she was pregnant, ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు she died, and also the baby inside the womb also died. మా నాన్నగారి సహోదరి చనిపోయింది, ఆ గర్భంలో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. We both, they had to bury the mother and the baby in the coffin. ఒకేసారి తల్లిని బిడ్డను కూడా సమాధి చేయవలసిన So పరిస్థితి. when my mom was pregnant, అయితే నా తల్లి గర్భం ధరించినప్పుడు everyone was so curious. మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆతృతతో ఎదురు They were చూస్తున్నారు. preparing my mind. They were preparing my mom's mind. వారందరూ కూడా నా తల్లి యొక్క మనసును సిద్ధపరుస్తున్నారు. They said, my mom's name is Glory. మా అమ్మగారి పేరు గ్లోరీ. She said, Glory sister, గ్లోరీ సిస్టర్, don't expect too much. మీరు ఎక్కువగా ఆశపడొద్దు. If your baby dies, మీ యొక్క బిడ్డ చనిపోవచ్చు. so expect. మీరు చనిపోతుందని ముందే మీరు దాన్ని సిద్ధపడండి. Sometimes people nowadays don't encourage that, they discourage a lot. ఈ రోజుల్లో చాలా మంది మనని ఉత్తేజపరచరు కానీ నిరాశపరుస్తారు. Right? And they discouraged my mom. చాలా మంది నిరాశపరుస్తూ ప్రారంభించారు. So as one day my mom went to church. ఒక రోజు ఈ విధంగా నా తల్లి సంఘానికి వెళ్ళింది. And there she saw a sister was praying for her. ఒక సహోదరి నా తల్లి గారి కోసం ప్రార్థన చేస్తుంది. She was speaking in tongues. She was influenced with the Holy Spirit. ఆవిడ భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో నింపబడింది. And she was prophesying. ఆవిడ మా తల్లి గారిని చూసి ప్రవచనం చెప్పడం ప్రారంభించింది. And she said, my sister, you're going to give birth to a son. ఇగో నా సహోదరి నువ్వు ఒక కుమారుడికి జన్మనిస్తావని నా తల్లి గారికి ఆవిడ ప్రవచనం And you shall చెప్పింది. name him Joseph. అతనికి నువ్వు జోసెఫ్ అని పేరు పెడతావని చెప్పింది. The Lord loves him. అతన్ని దేవుడు ప్రేమిస్తాడు. And the Lord's going to use him in the entire world. అతన్ని దేవుడు సేవ కోసం ప్రపంచం అంతా వాడుకుంటాడు. After the prayer, ఆ ప్రార్థన అయిన తర్వాత my mom said, నా తల్లి అంటుంది, my mom said, sister, you said a name Joseph. Who's the Joseph, sister? నా తల్లి అడుగుతుంది ఆ సహోదరిని, నువ్వు జోసెఫ్ అని చెప్పావు కదా, ఎవరు ఈ జోసెఫ్ అని అడిగింది. The sister that was praying didn't even remember what she said. ఆ యొక్క సహోదరి ఏదైతే ప్రవచనం చెప్పిందో ఆ ప్రవచనం ఆ సహోదరి గుర్తులేదు. She was completely influenced by the Holy Spirit. ఆవిడ పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. And all of a sudden she started prophesying again. ఒక్కసారిగానే ఆవిడ ప్రవచనం చెప్పడం ప్రారంభించింది. The Spirit of the Lord spoke to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. You are going to give birth to a son. నువ్వు ఒక కుమారుడికి జన్మనిస్తావు. And you will call him Joseph. అతనికి నువ్వు జోసెఫ్ అని పేరు పెడతావు. And the పెడతావు. Lord's going to use him. అతన్ని దేవుడు పరిచర్య కోసం To వాడుకుంటాడు. the ends of this earth. ఈ యొక్క భూ దిగంతం వరకు దేవుడు ఆ My బిడ్డను mom was వాడుకుంటాడు. scared. నా తల్లి చాలా భయపడిపోయింది. How will I raise my son in the fear of God? ఎలాగ నా కుమారుని భయభక్తుల్లో పెంచాలి? I don't know how. ఎలాగా? She told my father. ఇది నా తండ్రితో చెప్పింది. My father ignored that. నా తండ్రి పెద్దగా దాన్ని As he పట్టించుకోలేదు. was getting closer to the delivery date, అలాగే ప్రసవించే దినాలు సమీపించుకోండి. and the doctor said, ఆ డాక్టర్ గారు చెప్పారు, the pregnancy is very complicated. అమ్మ నీ గర్భంలో ఉన్న శిశువు పరిస్థితి ఏం బాగలేదు. Either the mom will survive or the baby will survive. ఇద్దరు ఎవరో ఒకరే బతుకుతారు, తల్లి అయినా
బతుకుతుంది లేకపోతే బిడ్డ అన్న బతుకుతాడు. So the doctors have asked my father, అప్పుడు డాక్టర్లు నా తండ్రిని అడుగుతున్నారు, who do you want us to focus, the mother or the baby? నీకు ఎవరు కావాలి, తల్లి బతకటం కావాలా బిడ్డ బతకటం కావాలా? My father could not give an answer. నా తండ్రి మౌనంగా He ఉండిపోయాడు. went to a local church. అతను ఒక స్థానికంగా ఉన్న ఒక సంఘానికి వెళ్ళాడు. He said, God, if this baby is alive, I'll dedicate him to you. ఒకటే ప్రార్థన చేశాను, నా తండ్రి ఒకవేళ నా కుమారుడు కనుక బతికితే నీ సేవకు నేను సమర్పిస్తాను. After that, అదే కొద్ది గడిచిన తర్వాత, I'm the firstborn baby in my entire generation నా వంశంలోనే నేను మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డను, to come out successfully. బతికి బయటపడ్డటువంటి ఒకే ఒక బిడ్డను. God used me as a curse breaker in my family. నా కుటుంబంలో ఉన్నటువంటి శాపాన్ని తెంచడానికి దేవుడు నన్ను బ్రతికించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి Everyone who believes in the name of the Lord Jesus, ప్రతి ఒక్కరూ కూడా మన యేసుక్రీస్తు నామమున యందు విశ్వాసం ఉంచినప్పుడు is a curse breaker. ఆయన శాపాల నుంచి విడుదల ఇవ్వగలిగినటువంటి There should be దేవుడు. no curses in your family. మన కుటుంబంలో ఎటువంటి శాపాలకి అవకాశం లేదు. If you are a believer of Jesus. నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్న విశ్వాసివి అయితే. Hallelujah. హల్లెలూయా. So cutting long story short, పెద్దది చిన్నగా చేసి మీకు చెప్తున్నాను. at the age of 6 years old, I moved to London. నేను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను లండన్ కి వెళ్ళిపోవడం జరిగింది. For a better life, for a better future. అక్కడ మంచిగా జీవించడం కోసం, చక్కని భవిష్యత్తు కోసం లండన్ వెళ్ళిపోయాం. I was 6 years old. నాకు 6 సంవత్సరాల వయసు. And my sister was 3.5 years old. నా చెల్లెలు 3.5 సంవత్సరాలు. Both migrated to London. మేమందరం కూడా లండన్ పట్టణానికి వెళ్ళిపోయాం. From that age all the way to college, I studied in London. నేను మొత్తం ఆ వయసు నుంచి నా కాలేజ్ వరకు కూడా నేను లండన్ లోనే చదువుకున్నాను. Hallelujah. హల్లెలూయా. My 2 kids were born in London. నా 2 బిడ్డలు కూడా లండన్ లోనే పుట్టారు. So my whole life is in London. నా జీవితం అంతా కూడా లండన్ లోనే గడిచింది. So when teenage years came by, నాకు కొంచెం యవ్వన ప్రాయం వచ్చేటప్పటికి I was very interested in a particular music called rap. నాకు ఈ మ్యూజిక్ లో ర్యాప్ అనేటువంటిది చాలా నన్ను ఆకర్షించడం మొదలుపెట్టింది. Rap music consists of violence. ఆ యొక్క ర్యాప్ మ్యూజిక్ లో చాలా వైలెన్స్ ఉంటది, gun crime, ఆ యొక్క తుపాకీ యొక్క శబ్దాలు ఉంటాయి, knife crime, ఆ యొక్క కత్తితో చేసే నేరాలు ఉంటాయి, and lyrics full of sexual immorality, ఈ యొక్క శారీరక సంబంధమైన కార్యాలకు సంబంధించిన ప్రతిదీ ఆ ర్యాప్ మ్యూజిక్ లో ఉంటుంది. prostitution, ఆ యొక్క వ్యభిచారణకు and when I used సంబంధించి to hear these things, ఇలాంటి ర్యాప్ మ్యూజిక్ నేను వింటున్నప్పుడు it influenced me, అది నన్ను బాగా ప్రభావితం చేసింది. and it made me get attracted to the wrong crowd. ఆ యొక్క తప్పు త్రావడానికి వెళ్ళడానికి నన్ను ఆకర్షించింది. In my street, in my area that I used to live, నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ వీధిలో there was a drug dealer. అక్కడ ఒక డ్రగ్స్ అమ్మేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. I got attracted to the drug dealer. అతనికి నేను ఆకర్షించబడి అతనితో సహవాసం చేస్తూ మొదలు And he పెట్టాను. used to show me stacks and stacks of money. అతని ఇంట్లోకి తీసుకెళ్లి మూటలు మూటలు డబ్బు కట్టలు నాకు చూపించడం Showed me ప్రారంభించాడు. knives and guns నాకు everywhere. కత్తుల్ని గన్నుల్ని నా చేతికి ఇవ్వడం He ప్రారంభించాడు. said, "Do you want to make?" He said to me, "Do you want to buy a BMW or a Mercedes at the age of 18?" నీకు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి నువ్వు BMW కార్లో తిరగాలనుకుంటున్నావా అని నన్ను ఆకర్షించాడు. You want to buy your house at the age of 20 years old? నీకు 20 సంవత్సరాలు వచ్చినప్పటికి లండన్ పట్టణంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావని ఆ వ్యక్తి నన్ను He ఆకర్షించాడు. influenced me with the love of money. అతను ఈ డబ్బుని ధనాన్ని ఆశగా చూపించి నన్ను ఆకర్షించాడు. And I got influenced by that. దాని వల్ల నేను ఆకర్షించబడ్డాను. I started the gang. ఆ గ్యాంగ్ లో కూడా నేను కూడా చేరిపోయాను. After eventually I became a gang leader. అలా కొద్ది రోజులకి నేను ఆ గ్యాంగ్ కి నాయకుడిగా అయిపోయాను. Once you're a gang leader, you were delegated to hold weapons and guns. ఎప్పుడైతే ఆ లండన్ లో ఆ పట్టణంలో ఆ గ్యాంగ్ లో నేను లీడర్ గా అయిపోయానో నా చేతికి కూడా ఈ తుపాకీలు కత్తులు పట్టుకోవాల్సిన పరిస్థితి 15, వచ్చింది. 16 years old. 15-16 సంవత్సరాల వయసు. Even till this day, ఈ రోజుకి నేను చెప్తే if I go to my street, నేను ఆ వీధిలో కనుక వెళ్తే people still remember me. నన్ను ఇంకా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. People still respect me. అక్కడ ప్రజలు ఇంకా ఇప్పటికీ నన్ను గౌరవిస్తారు. Not because of they respect me because of they respect me because of fear. ఎందుకంటే భయపడి నన్ను గౌరవిస్తారు. They still respect me. వాళ్ళు ఇప్పటికీ నాకు భయపడుతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. So, as life went by, అలాగే జీవితం గడుస్తున్న కొద్దీ one day I was maybe 17 years old. ఒక 16-17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు Towards the end of the year, ఒక సంవత్సరం చివరి దశలో in a Christmas time, ఒక క్రిస్మస్ పండుగ జరుగుతున్న సమయంలో there was a Christmas event. ఒక క్రిస్మస్ పండుగ జరుగుతుంది. And when I went to my parents forced me to come to the నా Christmas event. తల్లిదండ్రులు బలవంతం పెడితే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను. My parents used to say, "Remember, I've dedicated to God." నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నాకు గుర్తు చేస్తుంటారు, ఇగో నువ్వు జాగ్రత్త, నిన్ను దేవుడికి మేము సమర్పించుకున్నామని. I said, "I don't want to do God's work. నేను ఆ దేవుడి పని చేయడం నాకు ఇష్టం లేదు. I have no intentions. నాకు అసలు అలాంటి ఆశ లేదు. I have my dreams. నాకు చాలా ఆశలు ఉన్నాయి. I have my ambitions. నాకు చాలా కలలు కోరికలు ఉన్నాయి. I don't want to do God's work." నాకు అసలు దేవుడి పని చేయడం ఇష్టం లేదు. And my parents did not say anything.
అయితే నా తల్లిదండ్రులు ఏమీ అనలేకపోయారు And I was a very good manipulator, by the way. నేను చాలా సులువుగా ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ వచ్చాను. I used to manipulate very good. నేను చాలా బాగా అందరినీ ఆ యొక్క మోసం చేయడంలో ప్రావీణ్యత చెందినవాడిని. If you spend with me for 5 minutes, I can make you believe a 20 dirham note would be 10 dirhams. మీరు ఎవరైనా ఒక 5 నిమిషాలు కనుక నాతో నా మాటలు వింటే 20 దినాల నోటుని మీకు చూపించి దాని 10 దినాల నోటుని నమ్మించేస్తాను. So sometimes when I see those tricks, అలాంటి ట్రిక్స్ అలాంటి యొక్క మోసం చేసే కార్యాలు చాలా చేసేవాడిని. when I see those tricks, sometimes I laugh within myself. ఇలాంటి ఎవరైనా చేస్తుంటే నాలో నేను చూసి ఒకసారి నవ్వుకుంటూ ఉంటాను. Because I've done the PhD in those tricks. ఎందుకంటే ఇలాంటి నేను చాలా చేసి అందులో PhD చేసినటువంటి వాడిని. And I also know how to identify that as well. అయితే నాకు చాలా సులువుగా నేను గుర్తుపడతాను ఎవరైనా ఇలాంటి నా దగ్గర చేసినప్పుడు. So when that time came, I was in the meeting. అలాగే నేను ఆ క్రిస్మస్ సభలో నేను పాల్గొన్నప్పుడు I saw a very good looking woman worshiping. అందమైన యవ్వన స్త్రీని నేను ఆ యొక్క కూడికలో చూశాను. I was physically attracted to her. నేను శారీరకంగా ఆమెను చూసి చాలా ఇష్టపడ్డాను. After service, ఆ యొక్క ఆరాధన అయిన అనంతరం I went to see her. ఆవిడ దగ్గరికి వెళ్ళాను. I had no shame. నాకు అసలు ఎటువంటి సిగ్గు కూడా ఏమీ లేకుండా, I had no fear. అసలు ఏమీ భయం I లేకుండా, did not care her parents were looking at me. ఆ తల్లిదండ్రులు చూస్తారా మా తల్లిదండ్రులు చూస్తారా ఏమీ భయపడకుండా, When you are young, మన యవ్వనంలో ఉన్నప్పుడు we don't fear people. We don't fear things. ఎవరిని ఏ పరిస్థితిలో మనం పట్టించుకోము. So I went to her. అలాగే నేను ఆ స్త్రీ దగ్గరికి I వెళ్ళాను. said, I like you. ఆ యవ్వన స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని And I చెప్పాను. want your phone number. నీ ఫోన్ నెంబర్ నాకు కావాలని She was అడిగాను. not ready to give me a phone number. ఆవిడ ఇవ్వడానికి అసలు సిద్ధంగా లేదు. Like I said, I was very good at manipulating. అయితే నేను ముందే చెప్పాను కదా ఎవరినన్నా సరే నేను మాయ చేయటంలో ప్రావీణ్యనని. Somehow I got a number. ఒక 5 నిమిషాలు ఆవిడతో మాట్లాడి ఆవిడ ఫోన్ నెంబర్ సంపాదించేశాను. After that, అది జరిగిన తర్వాత I decided to call her on the 1st of January. అయితే మరి ఈ సంవత్సరం అంతం కాదు కానీ నూతన సంవత్సరంలో ఫోన్ చేద్దామని 1వ తారీఖు నాడు ఫోన్ చేశాను. New girl, new month, new year. అంత కొత్త సంవత్సరం, కొత్త అమ్మాయి, కొత్త మాటలన్నీ ప్రారంభించాను. So I picked up the phone, I called her. అయితే నేను ఫోన్ తీసుకుని ఆమెతో ఫోన్ చేయడానికి నేను To my surprise, అయితే she introduced me to Jesus. అయితే నేను ఆశ్చర్యపడే విధంగా ఆవిడ నాకు ప్రభుని పరిచయం చేసింది. Now I was a born Christian. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి I went to వాడిని. church every Sunday. నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తాను. I was a very good boy in the church. నేను చాలా సంఘంలో మంచి బాలుడిగా I was ఉంటాను. an excellent actor in the church. చర్చిలో మంచిగా నటిస్తూ ఉంటాను. Maybe I should have got the Oscar award, maybe. అయితే నాకైతే ఆస్కార్ అవార్డు ఇచ్చే అంతగా నటించేవాడిని. No one knew my reality. ఎవరికి కూడా నా నిజమైన మనస్తత్వం తెలియదు. Behind the curtains I was a different beast. తెర వెనకాల నా జీవితం మరొకటిగా ఉండేది. And before curtains my life was different. తెర ముందు నా జీవితం మరో రకంగా ఉండేది. So when that happened, ఇలా జరుగుతున్నప్పుడు she introduced me to Jesus. ఆమె నాకు యేసు ప్రభుని పరిచయం చేసింది. And I've never heard these things about Jesus before. నేను ఎప్పుడూ కూడా యేసు ప్రభు గురించి అలాంటి విషయాలు వినలేదు. She said, in Christianity is not about what you do for God, it's about what God has done for you. ఆవిడ ఏం చెప్పిందంటే క్రైస్తవ్యంలో నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు అన్నది కాదు కానీ దేవుడు నీ కోసం ఏం చేశాడు అన్నది. A lot of people nowadays they boast, I've done this for God, I've done that for God, but let's be honest, compared to what God has done for us, we are doing nothing. మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే చాలా మంది ఏమంటుంటారు, నేను దేవుడి కోసం ఇంత పని చేశాను అంత చేశాను మనమే చెప్పుకుంటూ ఉంటాం. Right, but it's about what God has done for us. అయితే దేవుడు మన కోసం ఏం చేశాడు అన్నది చాలా ప్రాముఖ్యం. And she said, just because you wear white garments or white clothing, it doesn't make you holy. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపోవు. Or just because you wear a black garment does not make you a sinner. నువ్వు నల్ల షర్ట్ వేసుకున్నంత మాత్రాన నువ్వు పాపాత్ముడు అయిపోవు. Bearing in mind, I was brought up in a very religious, traditional Christian family. నేను చాలా సాంప్రదాయమైనటువంటి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినవాడిని. So I was not used to this kind of messages. ఇలాంటి యొక్క సందేశాలు నేను ఎప్పుడు వినలేదు. She made me see the true reality of Jesus. యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి సత్యాన్ని నాకు బోధించడం ప్రారంభించింది. And slowly I was getting attracted to her and listening to her. ఆవిడ మాటలకి నేను ఆకర్షితుడై ఆవిడ చెప్పేదన్నీ వినటం ప్రారంభించాను. I started reading the Bible. అప్పుడు నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. I remember still I took my Bible from my shelf. అప్పుడు నాకు బాగా గుర్తుంది, నా యొక్క షెల్ఫ్ లోంచి నేను బైబిల్ తీసుకుని there was this much of dust on my Bible. నా బైబిల్ నిండా ఇంత ఎత్తున దుమ్ము పట్టేసి ఉంది. I blew the dust. ఆ యొక్క దుమ్మునంతా దులిపేసి I started reading the Bible. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. And I was praying. అప్పుడు నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. But I was only praying and reading the Bible just to impress her. అయితే నేను ఎందుకోసం వాక్యం చదువుతున్నాను, ఎందుకోసం ప్రార్థన చేస్తానంటే కేవలం ఆవిడని మెప్పించడం కోసమే ఈ పని చేస్తున్నాను. I knew in my heart she liked a good Christian boy, so let me be a good Christian boy. ఎందుకంటే ఆవిడకి మంచి క్రైస్తవులు అంటే ఆ అమ్మాయికి ఇష్టం కాబట్టి ఆవిడ మెప్పు పొందాలని నేను ప్రార్థన వాక్యం చేయడం ప్రారంభించాను. So few months have gone like that. అలా కొన్ని మాసాలు గడిచిన తర్వాత and one day I had a dream. అయితే ఒక రోజు నాకు ఒక దర్శనం వచ్చింది. This is the climax. ఇది చివరి
ఘట్టం నా జీవితంలో. Okay, this is the climax. It gets more interesting from here. ఇది నా జీవితంలో ఒక ముగింపు లాంటిది. So one day, ఒక రోజున I was sleeping, నేను నిద్రపోతున్నాను. and I saw myself, my spirit was lifted from my ఆ body. దర్శనంలో నేను ఏం చూస్తున్నానంటే, నేను పడుకుని ఉన్నాను, నా శరీరం నుంచి నా ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. It was ascending and ascending and ascending. అలా లెగుస్తూ అది పైకి ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిపోతుంది. And the next thing I remember was I just saw like a shed of white light everywhere. చాలా ప్రకాశవంతమైన కాంతి చుట్టుపక్కల నాకు కనపడుతుంది. A man was walking towards me. అయితే ఒక వ్యక్తి ఆ వెలుగులోంచి నడుచుకుంటూ నా పక్కకు వస్తున్నాడు. As he was getting closer, ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి కొడుతూ నేను చూస్తున్నాను. I started to weep. నాకు కళ్ళ నుంచి నీరు కారడం I ప్రారంభించింది. started to kneel down. నాకు తెలియకుండానే నేను మోకరించడం Now bearing in ప్రారంభించాను. mind, అయితే నా మనసులో ఏముందంటే, at that time when I was 16, 17, Queen Elizabeth was the queen of England. నేను 17 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ దేశానికి క్వీన్ ఎలిజబెత్ గారు రాణిగా ఉంటున్నారు. I had such pride that I would not even bow or kneel down in front of the queen. నాకు ఎంత అహంకారం ఉండేదంటే, ఆ రాణి వచ్చినా కూడా ఆవిడ ముందు మోకరించకూడదు అనేటువంటి గర్వం అహంకారంతో నేను జీవించేవాడిని. Without my knowledge, I was kneeling down. అయితే నాకు తెలియకుండానే ఈ దర్శనంలో నేను చూస్తున్న ఈ వ్యక్తిని చూసి నేను He was మోకరించాను. walking towards me. ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తున్నాడు. As he was walking towards me, the light became brighter and brighter. ఆ వ్యక్తి ఎప్పుడైతే నా దగ్గరికి వస్తున్నాడో, ఆ యొక్క వెలుగు ఇంకా ప్రకాశం అయిపోతుంది. I saw his body. ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరాన్ని నేను చూస్తున్నాను. I saw wounds on his body. ఆ శరీరం మీద ఉన్న గాయాలు నేను చూశాను. I was trying to see his face. ఆ యొక్క ముఖాన్ని నేను చూస్తున్నప్పుడు His face was 10 times brighter than sun. ఆయన ముఖం సూర్యుడి కంటే 10 కాంతి కలిగిందిగా నాకు కనపడింది. And I didn't know who he was. అయితే నాకు తెలియదు ఆయన ఎవరో. And then I saw the piercing on his hand. అయితే ఎప్పుడైతే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ గాయం నేను చూశాను, And I saw that was Jesus. అప్పుడు నేను అనుకున్నాను, ఇది యేసుక్రీస్తు ప్రభు. Now I don't know Jesus, by the way. అయితే నాకు యేసు ప్రభు గురించి అంతగా తెలియదు. I only know because I went to Sunday school. I only know because I went to church. అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్ కి అప్పుడప్పుడు సంఘానికి వెళ్ళాను కాబట్టి కొంచెమే తెలుసు. I never had a true relationship with God. అయితే నిజమైనటువంటి దేవునితో సహవాసం కలిగిన అనుభవం నాకు లేదు. So as you came to me, ఎప్పుడైతే ఆ వ్యక్తి నా దగ్గరికి నన్ను సమీపించాడో, he said, "My son Joseph, what do you want?" నన్ను ఒకటే అడుగుతాడు, నా కుమారుడైన జోసెఫ్ నీకేం కావాలి అని ప్రశ్నించాడు. I was shocked. నేను చాలా ఆశ్చర్యపోయాను. I said, "God, is that really you asking me what I want? ఏంటి ప్రభువా, నువ్వా నన్ను అడుగుతున్నావు నాకేం కావాలని? I don't even deserve to be a Christian. నేను అసలు క్రైస్తవుడని పిలవడానికి అర్హత లేనటువంటి వాడిని. I've done so many bad things. నేను చాలా చెడ్డ కార్యాలు I చేశాను. used to tease women. నేను చాలా మంది స్త్రీలను ఏడిపించాను. I used to do all these drugs and gangs and some horrible things, నేను God. డ్రగ్స్ వ్యాపారం చేశాను, ఈ తుపాకీలు పట్టుకుని కత్తులు పట్టుకుని చాలా భయంకరమైన జీవితాన్ని జీవించాను. Are you really asking me what అయితే అలాంటి నన్ను నువ్వు అడుగుతున్నావు ఏం కావాలని? He didn't say anything. ఆయన ఏం మాట్లాడలేదు. And then again he said, "My son Joseph, what do you want?" ఆయన రెండోసారి నన్ను ఒకటి అడుగుతున్నాడు, నా ప్రియ కుమారుడైన జోసెఫ్ నీకేం కావాలి? And I was saying this to God. అప్పుడు నేను అడుగుతున్నాను, నా ప్రియమైన I said, ప్రభువా, "God, there's so many faithful men and women of God on this earth. ఎంతో మంది ఈ భూ ప్రపంచంలో స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన క్రైస్తవులు Why ఉన్నారు. don't you go and ask them? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు Why మాట్లాడుతున్నావు? are you asking me?" ఎందుకు నన్ను మాత్రమే ప్రశ్న The అడుగుతున్నావు? guilt and my conscience was squeezing me. నాలో ఉన్నటువంటి ఆ పాప భీతి నన్ను ప్రశ్నించే విధంగా చేసింది. I was very guilty. నేను చాలా గిల్టీగా బాధపడుతున్నాను. He didn't say anything. ఆయన ఏం మాట్లాడలేదు. The third time, మూడోసారి అంటున్నాడు, he said, ఆయన అంటున్నాడు, "My son Joseph, what do you want?" నా ప్రియమైన కుమారుడు జోసెఫ్ నీకేం కావాలి? Then, since he asked me 3 times, ఆయన 3 సార్లు నన్ను అడిగాడు. I asked him 3 things. నేను 3 విషయాలు ఆయన I అడిగాను. said, "God, give me the heart to love you." నాకు మొట్టమొదటిగా నిన్ను ప్రేమించే హృదయం దయచేసి ప్రభు అని. Because nowadays people say, I've given my life to Jesus. I have given my heart to Jesus. I love Jesus. చాలా మంది మనం ఏంటంటే నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను, నేను యేసు ప్రభువుని చాలా ప్రేమిస్తున్నాను, నా జీవితాన్ని సమర్పించానని చెప్తూ ఉంటాం. Their lifestyle does not tell me that they love Jesus. అయితే వారి జీవితంలో వారి నడవడిక వారు యేసు ప్రభువుకి ఇచ్చినట్లు మనకు I కనపడదు. still see envy. చాలా మంది జీవితంలో శత్రుత్వాన్ని నేను చూస్తూ ఉంటాను. I see jealousy. అసూయ పరులను నేను చూస్తూ I see ఉంటాను. anger. కోపపడేవారు నేను చూస్తూ I ఉంటాను. didn't see that. If you truly love God, you'll not behave like that. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ ప్రవర్తన ఆ విధంగా ఉండదు. Number 2, రెండవదిగా I said, "God, give me the ability to give myself to you completely."
అయితే ప్రభువా నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకునే శక్తి నాకు దయచేయి ప్రభువా. 100% submission. పూర్ణంగా నీకు సమర్పించుకునేటువంటి కృప నాకు దయచేయి. Not my will, but let your will be done. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నా పట్ల. Number 3, మూడవదిగా I said, God, if you want me to do the ministry, నీ యొక్క సేవ పరిచయం నేను I want to do చేయాలి. the ministry like the Apostle Paul. నేను అపోస్తలుడైన పౌలు వలె నీ సువార్తను ప్రకటించాలి. Signs and wonders and miracles to ఈ follow. యొక్క సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉండాలి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. And I said those 3 things. ఈ మూడు విషయాలు నేను ప్రభుతో చెప్పాను. Now, bearing in mind, I could ask him anything. అయితే నా మనసులో నేను చాలా అడగొచ్చు. Money, డబ్బు అడగొచ్చు, wealth, ఈ యొక్క లోక సంబంధమైన ధనాన్ని అడగొచ్చు. whatever I could have asked. God would have been faithful to give it to me. ఏమి నా సమయంలో దేవుడు నేను ఏదడిగినా ఆయన ఇవ్వచ్చు. But I don't know why I didn't ask any of those things. అయితే నాకు తెలియదు నేను ఎందుకు అన్ని లోక సంబంధమైన అడగలేదు. After I said these things, Jesus said, "It is finished." అయితే ఇది ఏమంటే దేవుడు చెప్పాడు ఇవన్నీ సమాప్తమైనవి It's అన్నాడు. done. అన్ని అయిపోయినాయి అని చెప్పాడు. In his native country, he said, "Kalas." ఈ మన భారతదేశంలో అయితే కలాస్ అంటాం. Right? It's and finished. అన్ని కూడా పూర్తి చేయబడ్డాయి. As soon as he said that, my spirit dropped back into my body. ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభు నోటి నుంచి నాకు వచ్చిందో వెంటనే ఈ ఆత్మ తిరిగి నా శరీరంలో ప్రవేశించింది. All of a sudden. అంటే వెంటనే And I woke up from that experience. వెంటనే నేను లేచి నా మంచం నుంచి కూర్చున్నాను. And I got on my knees. వెంటనే నేను మోకరించడం For the ప్రారంభించాను. first time in my life, నా జీవితంలో మొట్టమొదటిసారి I knelt down. నేను మోకరించి ప్రార్థన చేశాను. I put my face on the bed sheets. నా యొక్క మంచం మీద నా ముఖాన్ని నుంచి నేను ప్రార్థన చేయడం And I started ప్రారంభించాను. crying like a small baby. ఒక చిన్న పిల్లడు ఏడ్చినట్టు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ I ప్రారంభించాను. really cried so much. చాలా ఎక్కువగా నేను ఏడ్చాను. Like a small baby, I used to ఒక cry. చిన్న పిల్లవాడిలా నేను కన్నీటితో That's the ప్రార్థన reason why I చేశాను. cried so much. ఎందుకు నేను అంతగా ఏడ్చానంటే That's the first time I've experienced true love. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి నిజమైన ప్రేమను రుచి In this చూశాను. world, ఈ లోకంలో there's love is full of conditions. ఈ ఉన్నటువంటి ప్రేమ షరతులతో కూడినటువంటి In order for ప్రేమ. me to love you, you have to love me. నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి. Yeah, in order for me to say I love you, you should say I love you to me. నేను నీకు ఐ లవ్ యూ చెప్తే నువ్వు తిరిగి నన్ను ప్రేమిస్తున్నావు అని I will చెప్పాలి. do good to you if you do good to me. నువ్వు నాకు మంచి చేస్తే నేను నీకు మంచి Full చేస్తాను. of rules and regulations. అనేకమైనటువంటి ఆ యొక్క షరతులు హద్దులతో కూడినటువంటి I ప్రేమ. have tasted sincere love for the first time. నేను in my life. మొట్టమొదటిసారిగా నా జీవితంలో స్వచ్ఛమైన ప్రేమను రుచి చూశాను. Secondly, రెండవదిగా even though I was praying and reading the word of God to impress a woman, నేను వాక్యం చదివేది ప్రార్థన చేసేది కేవలం ఆ యవ్వన స్త్రీని మెప్పించడం కోసమే. but he still came to me. అయినా సరే ఆ యేసయ్య నన్ను వచ్చి తాకాడు. Number 3, మూడవదిగా when he saw me in heaven, ఆయన పరలోకంలో నన్ను చూచినప్పుడు he did not say to me, "Hey, you sinner. ఆయన నన్ను చూసి నువ్వు పాపం చేశావు, Hey, you sinner Joseph, come here." ఇదిగో పాపం చేసినటువంటి జోసెఫ్ ఇలా రా అని దేవుడు నన్ను పిలవలా. He said, "My son, నా కుమారుడా అని పిలిచాడు. my son." నా కుమారుడా అని దేవుడు So when సంబోధించాడు. you experience that love, ఎప్పుడైతే నువ్వు ఆ యేసు ప్రేమను రుచి చూస్తావో you will be broken into pieces. మనం హృదయం ముక్కలుగా మారిపోతుంది. Your pride will go away. నీ యొక్క అహం అంతా పక్క వెళ్ళిపోతుంది. Your ego will go away. నీ యొక్క అహంకారము నీ యొక్క గర్వం అంతా పక్క వెళ్ళిపోతుంది. You know, it's a different experience. I can't ఒక explain. నూతనమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటాం. Hallelujah. హల్లెలూయా. That was the first time I experienced true love. అన్న మొట్టమొదటి అనుభవం ఆ యొక్క స్వచ్ఛమైన ప్రేమను రుచి And then I said, చూడటం. I made a commitment with God on that day. వెంటనే నేను దేవుడి దగ్గర ఒక వాగ్దానం I చేసుకున్నాను. said, God, I don't want to do ministry for fame or money. నేను నీ పరిచయం చేస్తే ధనం కోసమో పేరు కోసమో నేను పరిచయం చేయను. You know, I want you to be famous. నేను ఏదో అందరికి ప్రఖ్యాతి చెందాలని నేను పరిచయం చేయను. I want you to be famous, Jesus. నేను నిన్ను అందరికి కూడా ప్రఖ్యాతి చేయడం కోసం పరిచయం చేస్తాను. I want you to be famous in the hearts of people. మీరు ప్రజల గుండెల్లో ప్రఖ్యాతిగా ఉండడం కోసం నేను పరిచయం చేస్తాను. Not for my glory. నా యొక్క మహిమ కోసం I don't కాదు. want to do it for money. నేను ధనం కోసం కాదు. Hallelujah. హల్లెలూయా. You know exactly how that person, the drug dealer, he said, "Do you want to drive a BMW car? You want to own your house?" Remember what he said? ఎలాగైతే ఆ డ్రగ్స్ అమ్మేటువంటి అధిపతి నాతో నీ BMW కార్ కొనుక్కోవాలనుకుంటున్నావా అన్నాడు ఆ వయసులో. Whatever he said, it happened. అతను ఏదైతే ఆ రోజున నాకు ఆశ చూపించాడో అవన్నీ కూడా నా జీవితంలో Not జరిగాయి. through that way, but through godly way. కానీ అతను చెప్పిన దారిలో కాదు, దేవుని యొక్క మార్గంలో దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. Hallelujah. గట్టిగా చేపలు కొట్టు దేవుని నామములో. In London, we bought a house, a 5-bedroom house, నేను లండన్ పట్టణంలోనే 5 బెడ్రూమ్ హౌస్ కొనుక్కున్నాను. and I drive an X7, BMW X7. BMW X7 కారు నేను లండన్ లో కొనుక్కున్నాను. The worth of a BMW X7 is 1.2 crores. అది అక్కడ లండన్ లోనే అది 1.2 కోట్లు 1.2 కోట్లు ఉంటుంది. I'm saying this
నేను ఎందుకు చెప్తున్నానంటే Because if I was tempted by that drug dealer, ఒకవేళ ఆ డ్రగ్ డీలర్ చెప్పినటువంటి ఆ లోక సంబంధమైన ఆశలకు నేను ఆశపడి ఉంటే maybe I wouldn't have got those things. నేను అన్ని కూడా పొందుకుని ఉండేవాడిని. But God saw my intention. అయితే దేవుడు నా ఉద్దేశాన్ని చూశాడు. God saw my sacrifice. నా యొక్క త్యాగాన్ని చూశాడు. God knows my heart. దేవుడికి నా హృదయం తెలుసు. Even though that was not in my intention to do so, అది నా ఉద్దేశం చేయడం కాకపోయినప్పటికీ God still gave it to me by His grace. దేవుడు కృప వలన నాకు అన్ని నేర్చుపడ్డాను, అన్ని ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So I wanna come into again after that. I was on fire for God. ఆ తర్వాత నేను చాలా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన వాడిని. Now I was a baby Christian. నేను క్రైస్తవులో చిన్న దశలో ఉన్నప్పుడు And one day I was self-discovering something. నా అంతట నేనే పరిశోధించుకుంటూ ఉన్నాను. I said, God, you want me to do that? I want to do the ministry, but why? అయితే నీ సేవ చేయాలి ప్రభువా, కానీ ఎందుకు, దేనికోసం? One day I read an article. అయితే ఒక రోజు నేను ఒక ఆర్టికల్ చదవటం జరిగింది. I want to read that article to you guys. అయితే ఆ ఆర్టికల్ నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. This is what motivated me. ఇది నా జీవితంలో చాలా నన్ను ప్రభావితం చేసింది. Come to the ministry. ఈ సేవ చేయడానికి నన్ను ఆకర్షించింది. Because of His love. ఏ సందేహం లేదు, అది దేవుడి యొక్క ప్రేమ. This gave me the push. అయితే దాన్ని ముందుకు గంటడానికి కృపించింది. I read an article. నేను చదివినటువంటి ఆర్టికల్ ఏంటంటే on research. ఒక రీసెర్చ్ గురించి ఆర్టికల్ చదివాను. I wanted to know how the apostles of Jesus died. ఎలాగా యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు మరణించారని. The most horrible death you can imagine. చాలా భయంకరమైనటువంటి మరణాలు వారు పొందుకున్నట్టు మనం చూసాం. So when I'm mentioning these things, be sensitive to what I'm saying. నేను వినే విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు వినాలి. And be sensitive to this, okay? Matthew suffered in Ethiopia, killed by a sword. ఇథియోపియా దేశంలో మత్తయి గారు చాలా హింసించబడి కత్తి చేత చంపబడ్డారు. The sword was apparently 4.5 feet, 3.5 feet. 3.5 అడుగులు పొడవునటువంటి ఆ కత్తి. He was stabbed by a sword. ఆ యొక్క బలమైనటువంటి కత్తితో ఆయన పొడవబడ్డాడు. Preaching the gospel radically. దేవుని యొక్క సువార్తను విలువగా ప్రకటిస్తున్నప్పుడు. Mark died in Alexandria, Egypt. మార్కు అలెగ్జాండ్రియా ఈజిప్ట్ లో చనిపోయారు. After being dragged by horses in the streets until he was dead. గుర్రాల చేత వీధుల్లో వేడవబడి మరణించే వరకు ఏడ్చబడ్డాడు. The rope was tied to his feet. ఆ యొక్క తాడు తన పాదాలకు కట్టేశారు. And the other rope was tied to a horse. ఇంకొక పక్క ఉన్నటువంటి తాడేమో గుర్రాలకు కట్టారు. And he was dragged by a horse in the whole of the town. మొత్తం ఆ పట్టణం అంతా కూడా ఆ గుర్రం అతన్ని వీడ్చుకుంటూ ఆ వీధుల గుండా వెళ్ళిపోయింది. Because of preaching the gospel. దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక Luke was hung in Greece. ఆ యొక్క గ్రీస్ పట్టణంలో లూక్ గారిని ఉరివేసి చంపేశారు. As a result of his tremendous preaching in the last days. అతను చేసినటువంటి అద్భుతమైన ప్రసాంగాలకు వచ్చినటువంటి ప్రతిఫలంగా. John, the disciple of John. యోహాను అనేటువంటి శిష్యుడు. Even though he was dipped in boiling oil. యోహాను గారిని మరుగుతున్నటువంటి నూనెలో ముంచినా సరే in Rome, ఆ రోమా పట్టణంలో somehow he survived. ఆయన బ్రతికి బయటపడ్డాడు. Because his destiny was to write Revelation. ఎందుకంటే ఆయన యొక్క ప్రకటన గ్రంథం రాయడం కోసం దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. Boiling oil. మరుగుతున్నటువంటి నూనె. Imagine we living in a hot country. మనం ఈ వేడిగా ఉన్న పట్టణంలో జీవిస్తున్నాం. 40-50 degrees. 40-50 డిగ్రీల టెంపరేచర్. Imagine the boiling oil will be 100 degrees. ఆ మరుగుతున్న నూనె ఇంచుమించుగా 100 డిగ్రీల పైనే ఉంటుంది. You put a piece of meat in the oil. ఆ మరుగుతున్నటువంటి నూనెలో ఒక మాంసపు ముద్దను కానీ మనం వేసినట్లయితే also a piece of meat. మనం కూడా మాంసపు ముద్దమే. He was dipped in hot oil. ఆయన ఆ మరుగుతున్నటువంటి నూనెలో ముంచి తీయబడ్డాడు. James, యాకోబు గారు, the leader of the church in Jerusalem, యెరూషలేములో ఉన్నటువంటి మందిరం యొక్క నాయకుడు, was thrown over 100 feet down. 100 అడుగులు కిందకి త్రోసివేయబడ్డాడు. Because he refused to deny his faith. ఎందుకంటే తన విశ్వాసాన్ని వ్యతిరేకించడానికి ఆయన ఇష్టపడలేదు. Even though they threw him from 100 feet mountain or pinnacle, ఒక 100 అడుగులు ఎత్తుగలిగిన స్థలం నుంచి ఆయన కిందకి తోసివేసినప్పటికీ he survived. ఆయన బ్రతికాడు. His enemy still came down and beat him to death. అయితే ఆ శత్రువులు మళ్ళా కిందకు వచ్చి అతను చనిపోయే వరకు కొట్టి చంపేశారు. James, the son of Zebedee, జెబెదీ కుమారుడైనటువంటి యాకోబు, as a strong leader of the church, James was beheaded in Jerusalem. జెరూసలేములోనే ఆయన తల నరికివేయబడింది by a Roman officer. ఆ యొక్క రోమా నాయకుడి ద్వారా. There was a Roman officer there. అక్కడ ఒక రోమా నాయకుడు ఉన్నాడు. And who was amazed by James's
passion for the gospel. ఆ యొక్క యాకోబు గారు చేసినటువంటి సువార్తను బట్టి చాలా విధంగా ఆయన ఆకర్షించబడ్డాడు. And that Roman guard ఆ యొక్క రోమిల యొక్క సైనికుడు defended James till the end. ఆ చివరి వరకు కూడా అతను కాపాడడానికి ప్రయత్నం చేశాడు. But it was too late. బట్ అది చేయి దాటిపోయింది. His head was beheaded. ఆ తల నరికివేయబడింది. You know, when I read these things, ఇలాంటివి నేను చదువుతున్నప్పుడు it boils my blood. నా రక్తం పొంగుతూ ఉంది. It really boils my blood. నా రక్తం మరుగుతూ You ఉంటుంది. know, our blood is boiling for the wrong reason nowadays. అయితే ఈ రోజుల్లో మన రక్తం చెడు కారణాలకు మరుగుతుంది. Yeah? Do you believe that? మీరు నమ్ముతున్నారా? You know, nowadays people say, you know, when someone hits you, you don't hit them back. They say, you know, నీకేం రోషం ఉంది? ఎవరన్నా మనం కొట్టినప్పుడు తిరిగి కొట్టకపోతే నీకు రోషం ఉందా అని మన రక్తం మరిగేలాగా మాట్లాడుతూ ఉంటారు. Right? They say, you know, are you eating ఉప్పు కారం తింటున్నావా, నీకు రోషం లేదా అనేటువంటి ప్రశ్నలు మన తోటి వారు మనం This వేస్తూ is ఉంటారు. the real రోషం. అసలు నిజమైన రోషం ఇలాంటి వాటికి మనకు రావాలి. Not to fight, not to show your anger, your ego, your pride to someone. మన యొక్క కోపాన్ని, మన యొక్క అహాన్ని ఇతరుల మీద చూపించడం కాదు మనకు రోషం రావాల్సింది. Andrew was crucified on an X-shaped cross in Patras, Greece. గ్రీసులోనే ఆంద్రే కూడా ఎక్స్ షేప్ లో ఉన్నటువంటి శిలువ మీద ఆయన చంపబడ్డాడు. Jude was killed with arrows యూద ఆ యొక్క బాణాల చేత చంపబడ్డాడు. because he refused to deny his faith. ఎందుకంటే అతని విశ్వాసాన్ని తృణీకరించడానికి అతను ఒప్పుకోలేదు కాబట్టి. Paul was tortured and beheaded పౌలు గారు అయితే చాలా హింసించబడి తల నరికివేయబడ్డాడు by an emperor of Rome. ఆ యొక్క రోమా చక్రవర్తి ద్వారా. Last but not least, చివరిదిగా Peter పేతురు గారు was crucified upside down. శిలువ మానుపైన తల కిందులుగా వేలాడబడ్డాడు. You know what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? When I read this statement, it really made me cry. నన్ను ఇది చదివినప్పుడు నాకు చాలా కన్నీటిని తీసుకొచ్చింది. When they were trying to crucify him upside down, ఆయన తల కిందులుగా శిలువ వేస్తున్నటువంటి సమయంలో he said to the authorities, అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులతో చెప్తున్నాడు, he said, "Don't crucify me the way that my king was crucified. నన్ను యేసు ప్రభువారు శిలువ వేసినట్టు నన్ను శిలువ వేయొద్దు. Crucify me upside down. నన్ను తల కిందులుగా శిలువ వేయండి. I don't deserve to die like my Jesus." ఎందుకంటే ఆయనలాగా మరణించేటువంటి అంత గొప్పవాడు నేను కాదు. You know, it makes me emotional to read these kind of నేను things. చదువుతున్నప్పుడు నాకు నిజంగానే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. What kind of passion is this? ఏ రకమైనటువంటి ఆశ ఇది మరి? What kind of passion? What kind of zeal is this? ఏ రకంగా మనం ఇలాంటి ఆసక్తితో మనం ఉండాలి. None of these men ran away. ఎవరు కూడా ఇక్కడి నుంచి పారిపోయినట్టు మనం చూడలేదు. None of these apostles denied their faith. ఎవరు కూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. Tomorrow, రేపటి దినాన if there's a knife on top of your throat, నీ మెడ మీద ఎవరైనా కత్తి పెట్టి and they say deny your faith, నీ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టమంటే will you deny it? నువ్వు వదిలిపెడతావా? Will you deny it? మనం వదిలిపెట్టేస్తామా? You know, can I tell you something? This is my personal belief. It might be true, it might not be true. నేను నా యొక్క వ్యక్తిగత విషయం చెప్తాను, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. You know, even if you don't deny your faith, నువ్వు యొక్క విశ్వాసాన్ని and విడిచిపెట్టకపోయినా there's a knife on top of your throat, నీ మెడ మీద కత్తి పెట్టినా I believe that God will not make you suffer in that time. నిన్ను దేవుడు ఆ సమయంలో శ్రమ పడడానికి ఆయన The విడిచిపెట్టాడు. moment the knife is being pressed against your throat, God will take your soul away from your body. ఆ యొక్క కత్తి నీ పీక నరికే లోపలనే నీ ఆత్మను దేవుడు తీసేసుకుంటాడు. I really believe that. నేను నిజంగా దాన్ని నమ్ముతాను. Because again, the intention of dying for Christ, that's enough. మనం క్రీస్తు కోసం చనిపోవాలి అనేటువంటి ఆశ చాలా మంచిది. God will not like to see his children suffer. దేవుడు తన బిడ్డలను శ్రమ పడటం చూస్తూ I really believe that. నేను నిజంగా దాన్ని నమ్ముతున్నాను. That all these men of God that was crucified, ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులే. all horrible death. అన్ని కూడా భయంకరమైనటువంటి No మరణాలు. one died of old age apart from John. ఒక్క యోహాను తప్ప ఎవరూ వృద్ధాప్యంలో మరణించలేదు. Stabbed, killed, beheaded, dragged by horses, you know, all these things. Horrible death. లాగివేయబడటం, కొట్టుబడటం, సిలువ వేయబడటం, పొడవబడటం, అనేకమైన మరణాలు వారు పొందుకుని ఉంటున్నారు. Sometimes I wonder కొన్నిసార్లు నేను ఆశ్చర్యపడుతూ that ఉంటాను. one day when I go to heaven, నేను ఒక రోజున పరలోకానికి I వెళ్ళినప్పుడు want to shake the hand of Peter like this. నేను పేతురు గారు చేయి పట్టుకుని ఇలాగా నుర్మాలని తాకాలని ఆశపడుతున్నాను. I want to you know, hug the apostle Paul. పౌలు గారు నేను కౌగిలించుకోవాలని I ఆశపడుతున్నాను. want to see these apostles that
sacrificed their lives for God. ఈ అపోస్తులు వారి ప్రాణాలని ప్రభు కోసం త్యాగం చేశారు. I want to see James. యాకోబు గారిని I చూడాలి. want to see Matthew. I want to see Mark. మత్తయి మార్కు గారిని మనం చూడాలి. Go and just spend some time with them. వారి దగ్గరికి వెళ్ళి కొంత సమయాన్ని Just గడపాలి. hear their stories, how they used to. వారు ఎలాగైతే ప్రసంగాలు చేశారో వారి అనుభవాలు వినాలని. This is my desire one day. ఇది నా యొక్క కోరిక. ఒక రోజు నేను Whether it will happen or not, I don't know how. అది జరుగుతుందో But లేదో just నాకు to తెలియదు kind of కానీ see their passion, the way they talk, and the way they were so bold for the gospel to be preached. వాళ్ళు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం కోసం వాళ్ళు బహుధైర్యంగా అన్నిటికి తెగించి వారు ప్రభు కోసం They left జీవించారు. their families, they left everything, వారి కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, సమస్తాన్ని విడిచిపెట్టేశారు. and all of them died. I became a martyr for God. అందరూ కూడా చనిపోయి క్రీస్తు కొరకు హతసాక్షులుగా When I మార్చారు. read this article when I was in my early stages, ఇది నేను నా యొక్క ప్రారంభ దినాల్లో దీన్ని I చదివినప్పుడు was so passionate. నేను చాలా ప్రభుకి I ఆకర్షించబడ్డాను. was so passionate. నేను చాలా I said, ఆకర్షించబడ్డాను. God, what kind of passion is this? ఏ రకమైనటువంటి ఆశ ఇది? What kind of passion is this that you're willing to lay your life? నా యొక్క క్రీస్తు కోసం ఈ ప్రాణాన్ని పణంగా పెట్టడం. I'm pretty sure this also happened in India. Apostle Thomas, మన తోమా గారికి కూడా మన భారతదేశంలో ఈ విధంగానే జరిగింది. he was killed by a sword. ఆయన కత్తి చేత ఈట చేత I చంపబడ్డాడు. think it was in Tamil Nadu state, right? తమిళనాడు స్టేట్. Tamil Nadu state. Yeah, he died. His grave is still here. ఇప్పటికీ ఆ థామస్ మౌంట్ దగ్గర ఆయన ఎక్కడ చనిపోయాడు అక్కడ టెంపుల్ కట్టబడింది. What a great passion. ఎంత గొప్ప త్యాగం అండి వీళ్ళు. Do we have that passion? మనకి ఇలాంటి ఆశ ఉందా? Do we have that rosham? ఇలాంటి రోషం మనకు Do ఉన్నదా? we have that hunger? ఇలాంటి ఆశ ఇలాంటి ఆకలి మనకు Or ఉందా? we just coming for church traditionally, naam ke vaste, coming and going? మనం ఏదో సాంప్రదాయంగా నామకార్థంగా సంఘానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు Is కానీ that our life? Is that our destiny? మన జీవితం యొక్క గమ్యం ఇదేనా? Do something for God that is as radical. యేసుక్రీస్తు కోసం మనం ఏదన్నా తీవ్రంగా Do చేయాల్సి ఉంది. something for God that people will write in history. ఏదైనా మన కోసం చరిత్రలో నిలిచిపోయేలా మనం చేయాలి. There was a great revival. ఒక పెద్ద ఉద్యమం వచ్చింది in a country called Wales, వేల్స్ అనేటువంటి ఒక దేశంలో ఒక పెద్ద ఉద్యమం which was వచ్చింది. part of United Kingdom, which is in అది UK. UK లోనే యునైటెడ్ కింగ్డమ్ లోనే ఒక పట్టణం అది. And there was a man of God అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు. who goes by the name of Smith Wigglesworth. Have you heard of him? అతని పేరు స్మిత్ బిగ్గెస్వర్త్. Smith ఎవరైనా Wigglesworth. విన్నారా అతని పేరు? So when he was known for the healing meetings, ఆయన స్వస్థత చేయడంలో చాలా వరాలు పొందినటువంటి and వ్యక్తి. in those times, ఆ రోజుల్లో hospitals' business went down. హాస్పిటల్ బిజినెస్ అన్ని పడిపోయినాయి అంట. People came to him for healing. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ వెళ్ళకుండా ఆయన దగ్గరికి వచ్చేవారు People స్వస్థత came for కోసం. sickness. ఆ యొక్క అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ అక్కడికి They were వచ్చేవారు. not using medication on those days. ఆయనకి ఎవరు మందులు కొనటం మందులు వేసుకుంటాం మానేశారు. People didn't go to hospitals. ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళటం మానేశారు. They came to him. ఆయన దగ్గరికి You వచ్చేసి read the history books. మీరు ఆ యొక్క చరిత్రను మీరు ఒకసారి చదవండి. Who goes by the name of Smith Wigglesworth, స్మిత్ విగ్గెస్వర్త్ a great evangelist. చాలా పెద్ద సువార్తికుడు. Hallelujah. హల్లెలూయా. What am I saying today? నేనేం చెప్తున్నానంటే ఈ రోజు Where's your passion? నీ యొక్క రోషం ఏది? I don't want to, of course, you know the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసు. But how do you imply this word of God? ఎలాగ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అవలంబించాలనుకుంటున్నావు? That's what pushed me to come to ministry. అది నన్ను దేవుని సేవలోకి రావడానికి ముందుకు గెంటింది. And I know that, when I come to ministry, I want signs and wonders to follow wherever నేను I go. దేవుని సేవలోకి వచ్చినప్పుడు సూచక్రియలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగాలని Because that's ఆశ. what attracts the youth nowadays. ఏ రోజుల్లో అదే యవనస్తులను ఆకర్షిస్తుంది. Nowadays, youth are addicted to drugs, ఈ రోజున చాలా మంది మత్తు వ్యసనాలకు యవనస్తులు బానిసైపోయారు. ganja, marijuana. గంజా మరవాన అనేటువంటి Cocaine. కొకేన్ They want to have the feeling. అలాంటివన్నీ కూడా వారు మత్తును They అనుభవిస్తున్నారు. want to have the pump. ఆ రకంగా ఒక మత్తులో వారు తేలుతున్నారు. They get addicted to alcohol, ఆ యొక్క మత్తు పదార్థాలకు వారు బానిసలైపోయారు. smoking, ఆ యొక్క పొగ త్రాగటం, because they want to have a good feeling. ఆ ఏదో ఒక ఆనందం పొందాలని. You will get the same feeling in God దేవుళ్ళలోకి వస్తే అంతకన్నా మంచి ఆనందాన్ని మనం పొందుకుంటాం. when you experience His presence, ఎప్పుడైతే ఆయన సన్నిధి నువ్వు when you sit అనుభవిస్తావో, with Him, నువ్వు ఆయనతో ఎప్పుడైతే సహవాసంలో when ఉంటావో, you put your head upon His bosom, ఎప్పుడైతే నువ్వు దేవుని భుజం మీద నీ తల పెడతావో, you will hear His heartbeat. ఆయన యొక్క గుండె శబ్దాన్ని నువ్వు You వింటావు. will hear His heartbeat. ఆయన యొక్క గుండె శబ్దాన్ని నువ్వు వింటావు. Maybe our heartbeat will be like dig, 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 right? ఆ యొక్క గుండె కొట్టుకునేటువంటి డుబ్ డుబ్ దగ్ అనేటువంటి ఆ సౌండ్. You know what the heartbeat of God is? దేవుని యొక్క గుండె చప్పుడు ఏంటో తెలుసా? Souls. ఆత్మలు, Souls. ఆత్మలు, Souls. ఆత్మలు, Souls. ఆత్మలు. So what are you doing then? ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? With your young age. నీ యవ్వన వయసులో God knows when you're going to be dying. మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలీదు. 10 years from now, 30 సంవత్సరాల తర్వాత, 50 years from now. 50 సంవత్సరాల I తర్వాత don't know. మనకు తెలీదు.
But what do you want to do for God? అయితే దేవుని కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? Do something for God. ఏదో ఒకటి చేయి దేవుని కోసం. I want to come to ignite you today. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను రగిలించడానికి దూరం వచ్చాను. I came to ignite you, to set you on fire. మిమ్మల్ని రగిలించి మీలో ఒక అగ్నిని పుట్టించాలని నేను ఆశపడుతున్నాను. God has told me that when I was sitting in this meeting today. ఈ రోజు నీ మీటింగ్ లో నేను కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. God is going to send some of you back to India. మీలో కొంతమందిని మళ్ళా తిరిగి దేవుడు ఇండియా దేశానికి పంపించబోతున్నాడు. Your future is not going to be in Kuwait. నీ యొక్క భవిష్యత్తు కువైట్ లో ఎక్కువ రోజులు లేదు. God is already speaking to some of you. ఇల్లు మీలో ఉన్న ఇక్కడ ఎవరిలోనో ఒకరితో దేవుడు మాట్లాడుతున్నాడు. Whoever that wants to go to India or has the desire or that wants to go to India. ఇక్కడ ఎవరైతే ఇండియా వెళ్ళాలని ఏదైనా ఆశపడుతుంటే God's going to take you back to India. దేవుడు మిమ్మల్ని మళ్ళా తిరిగి దేశానికి తీసుకుని వెళ్తాడు. 1.2 billion people are there. 1.5 కోట్ల మంది 100 కోట్ల మంది ఉన్న ప్రజలు ఉన్న దేశం. Even if you spend the whole of your life is not enough to preach the whole of people. నీ జీవితం అంతా కూడా నువ్వు సువార్త ప్రకటించిన సరిపడలేనంత ప్రజలు భారతదేశం. That's why God called us back from the UK back to India. అందుకే దేవుడు మమ్మల్ని మరలా తిరిగి లండన్ నుంచి భారతదేశానికి పిలిచాడు. People think I'm making foolish decisions. చాలా మంది మమ్మల్ని అన్నారు, ఏంటి నువ్వు ఎంత తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు? God spoke to us to go back to India. మమ్మల్ని దేవుడు లండన్ నుంచి ఇండియా వెళ్ళమని మాతో మాట్లాడారు. Leave India to go to UK. అందరూ ఇండియా వదిలిపెట్టి లండన్ వెళ్తూ ఉంటే I left UK to go back to India. మీరేంటి లండన్ విడిచిపెట్టి ఇండియాకి I వస్తున్నారు? left pounds for rupees. మీరు అలాంటి పౌండ్స్ వదిలేసి రూపాయల కోసం ఎందుకు People వస్తున్నారు? leave rupees to go to pounds. ఈ రూపాయలు విడిచిపెట్టి పౌండ్ల కోసం డాలర్ల కోసం అందరూ అక్కడికి వెళ్తారు. Sold my car. నా కారు అమ్మేశాను. Sold the house. నా ఇల్లు అమ్మేశాను. With my kids. నా బిడ్డలు తీసుకుని నేను came to India. ఇండి భారతదేశానికి వచ్చాను. Just to serve God. కేవలం దేవుని సువార్తను ప్రకటించడం God spoke to us to start a church. దేవుడు మాతో మాట్లాడాడు మా సంఘం పెట్టమని. In Hyderabad. హైదరాబాద్ పట్టణంలో. And you will see. త్వరలో మేము ఒక పరిచయం ప్రారంభించబోతున్నాం. Because God spoke to us. దేవుడు మాతో మాట్లాడాడు కాబట్టి. Very sensitive to hear God's voice. దేవుని యొక్క మాటను వినటంలో మేము చాలా ఆసక్తి కలిగి ఉన్నాం. It's very difficult because my 2 kids were born there. నాకు చాలా కష్టమైన పని, ఎందుకంటే నా 2 బిడ్డలు కూడా లండన్ లోనే పుట్టారు. They're not used to high temperatures of India. ఇండియాలో ఉన్నటువంటి ఆ వేడిని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. They're not used to temperatures. వాళ్ళకి అలవాటు లేనటువంటి పరిస్థితి. They're not used to the pollution in India. అలాంటి పొల్యూషన్ కి వాళ్ళకి అస్సలు అలవాటు లేదు. But by the grace of God, దేవుని కృపను బట్టి it's been 1 month since we went to India. మేము ఒక నెల అయింది ఇండియా దేశానికి వచ్చి. None of my kids ever got sick. నా బిడ్డలు ఇరువురు ఎవరికైనా ఆరోగ్యం రాలేదు. None of them. ఎవరికి కూడా. No food poisoning. ఏ యొక్క ఆహారం విషయంలో కానీ. They live just like the locals. అందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ స్థానికుల్లాగా వారు జీవించడం ప్రారంభించారు. Hallelujah. Hallelujah. The reason I'm explaining it to you. నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, when you take the first step for God, నువ్వు ఒక్క అడుగు దేవుని కోసం ముందుకు వేస్తే God will take you 10 steps. దేవుడు నిన్ను 10 అడుగులు ముందుకు నడిపిస్తాడు. Hallelujah. Hallelujah. You have the desire to serve God. నువ్వు దేవుని సేవ చేయాలంటే ఆసక్తి ఉంటే, don't say, God, I don't have enough education. నాకు సరిపడినంత చదువు లేదు ప్రభువా అని అనొద్దు. God, I don't have good enough finances. నాకు ఆర్థికమైన స్తోమత లేదు ప్రభువా అని అనొద్దు. God will move you when you move. దేవుడు నిన్ను నడిపించాలనుకున్నప్పుడు నడిపిస్తాడు. You know, when you want to move in a car, నువ్వు ఎప్పుడైతే కారులో నేను ఎదురుకి నడపాలనుకుంటున్నావో, you have to start the car. ఆ కారు నువ్వు స్టార్ట్ చేయాలి. You have to put it in gear. ఆ గేర్ వేయాలి. Then only the car will go. అప్పుడే కారు ముందుకు వెళ్తది. God is waiting for you to turn the gear on. ఎప్పుడే దేవుడు నువ్వు ఎప్పుడు గేర్ వేస్తావని ఎదురు చూస్తున్నాడు. Take the first step. నువ్వు ఫస్ట్ ఒక అడుగు ముందుకు వెయ్యి. Confidence. నాకు నమ్మకంతో ముందుకు వెయ్యి. Know that God is with me like this. దేవుడు నన్ను ఇలా పట్టుకున్నాడు అనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు, He is with you. ఆయన నీతో ఉన్నాడు. Take a step in faith. నువ్వు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వెయ్యి. See how God will change your life. దేవుడు నీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాడో నువ్వు చూస్తావు. Stand up. మనందరూ కూడా లేచి నిలబడదాం. Hallelujah. Hallelujah. Let's all raise our hands to heaven right now. మనందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. God is good, my friends. God is good. దేవుడు చాలా మంచి దేవుడు, మన దేవుడు. God is good. దేవుడు చాలా మంచివాడు. God is faithful. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. God is faithful. దేవుడు నమ్మకమైనటువంటి I'm here వాడు. to encourage you today. ఈ రోజున దేవుడు మనల్ని ఉత్తేజపరుస్తున్నాడు. Stand for God. దేవుని కోసం నిలబడదాం. Stand for God. దేవుని కోసం నిలబడదాం. Don't care how your situation is. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే Stand for God. దేవుని కోసం నిలబడు. God's going to use you. దేవుడు నిన్ను వాడుకోవాలని God's ఆశపడుతున్నాడు. going to use your talents. దేవుడు నీకున్నటువంటి తలాంతులను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. Wow, Father, we thank you. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. There's someone here with a yellow shirt. ఎల్లో షర్ట్ వేసుకున్నటువంటి ఒక సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. There's someone with a yellow shirt. ఎల్లో షర్ట్ వేసుకున్నటువంటి సహోదరుడు Show me someone with a yellow shirt. ఎవరైనా ఉన్నారా? పసుపు షర్ట్ వేసుకున్న వారు ఇక్కడ.
Yellow shirt. Oh, Rabba Shakanda Ramos. ఎవరన్నా ఎల్లో షర్ట్ No, పసుపు no, షర్ట్ no, 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 not you. Yellow shirt. Brother, can you come here? Yeah. Yes. I see you. I see God's taking you to India. I see God is taking you to India. God's going to use you powerfully. He'll use you powerfully. Trust me. Mark my words. He'll take you to India. God's got a great plan for you. దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. రాబో దినాల్లో దేవుడి బిడ్డని బహుగా ఆయన సేవలో వాడుకోవాలని దేవుడు When you're ఆశపడుతున్నాడు. worshiping God, I see demons being delivered. మీరు ఆరాధన చేస్తున్నప్పుడు అనేకమైన దురాత్మలు వెళ్ళిపోవటం నేను I see చూస్తున్నాను. sickness getting healed. అనేక మందికి ఆరోగ్యాలకి దేవుడు స్వస్థతనివ్వబోతున్నాడు. You'll be like the psalmist. మీరు చక్కని కీర్తనకారుడు వలె. God's got a great plan for you. దేవుడు మీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు. When you're getting the push from God, దేవుని దగ్గర నుంచి మీకు ముందుకి పిలుపు వచ్చినప్పుడు don't ignore it. దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని పిలుస్తాడో ఆ పిలుపుని మాత్రం తృణీకరించకండి. Because you'll be in India soon. దేవుడు త్వరలో మిమ్మల్ని భారతదేశంలో బహుగా There's వాడుకుంటాడు. another person with a yellow shirt. ఎవరైనా ఒక సహోదరుడు ఉన్నారు, మరి పసుపు సొక్క వేసుకున్నటువంటి సహోదరుడు. He was here before. He spoke in English. Robert. Is he here? Gone? Maybe he's gone. It's gone. That's okay. If he's not here, then he's lost his prophecy. Father, we thank you. We give you glory. We give you honor. Lord, I pray that, Father, as I preach today, Father, Lord, let their hearts be ignited. Lord, I pray that, Lord, let them burn with the fire of the Holy Spirit. Lord, I pray that, Lord, let them burn, let them be ignited, Father. Lord, let them work for you, let them labor for you, Lord. Let them serve you with passion, with love, with sincerity, Lord. Touch them, be with them, యేసునామములో. guide them, Father. We give you all the glory and all the honor. In Jesus' name we pray. ఆమేన్.